హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిరీక్షణ పార్ట్ 11. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఆ ఫోటో తీసుకుని గదిలోకి వచ్చింది అదితి. ఆమెని ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ముందు రోజు రాత్రి తన తండ్రి చేసిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తోంది. వీళ్ళనంత త్వరగా రమ్మంటున్న తండ్రి మాటల్లో ఆధారెడ్డికి వెళ్ళక తప్పట్లేదు అదితికి. మరొక 10 రోజుల్లో తన తండ్రి ఇండియా వస్తున్నట్టు తనని రమ్మని చెప్పాడు. ఎందుకు రమ్మన్నాడో తెలియకపోయినా తండ్రి మీద గౌరవంతో వెళ్ళాలి అనుకుంది అదితి. ఆ రోజుకి తన నానమ్మ తాతయ్య టికెట్స్ బుక్ చేసింది. వాళ్ళు ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. అదితికి కూడా వెళ్ళడం ఇష్టం లేదు. ఆమెను పంపించడం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు రోజు వాళ్ళని ఒప్పించి తీసుకెళ్లాలనుకుంది. వెళ్తే మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలియదు. ప్రేమ పెళ్లికి దూరంగా అక్కడే ఉండిపోతుంది కూడా. తను ఇండియా వెళ్ళేలోపు మోక్షకి దగ్గరగా ఉంటూ మరికొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవాలనుకుంది. కనీసం ఆ అబ్బాయి ఫోటో కూడా చూడకుండా పక్కన పెట్టేసి మోక్ష్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సరియు రమ్మన్నట్టుగా గుర్తురాగానే సరీను కలవడానికి హోటల్కి వెళ్ళింది అదితి. పబ్కి తీసుకెళ్ళమని పట్టుబట్టింది సరియు. ఆ రోజు రాత్రికి స్నేహితులతో పబ్కి వెళ్తున్నట్టు వాళ్ళ తాతయ్యకి కాల్ చేసి చెప్పి ఆ రోజు రాత్రి సరియతో పాటు పబ్కి బయలుదేరింది అదితి. మోక్ష్ అప్పటికే ఆమెతో అంటి ముట్టునట్టుగా ఉంటున్నాడు. అతని బాధ అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఆమెది. కారణం ఆమె భయాలు ఆమెకున్నాయి. ప్లీజ్ మోక్ష్, ఈ అడ్రస్కి రా, నీతో మాట్లాడాలి అని మోక్షకి మెసేజ్ చేస్తుంది అదితి. మోక్ష్ వస్తాడో రాడో అని కంగారుగా ఉంది ఆమెకు కూడా. సరియు డ్రింక్ చేసి డ్యాన్స్ చేస్తుంది. అదితి ఒక పక్కన కూర్చొని మోక్ష్ గురించి ఆలోచిస్తుంది. అతనికి అడ్రస్ చెప్పలేదన్న విషయం గుర్తొచ్చి వెంటనే లొకేషన్ షేర్ చేసింది అతనికి. మరో అరగంటలో అక్కడికి వచ్చాడు మోక్ష్. అతన్ని చూసి ఆమె కనులు మెరిశాయి. కానీ ఆమె వైపు చూడకుండా నేరుగా డ్యాన్స్ ఫ్లోర్ వైపుకి వెళ్ళాడు. అప్పటికే సరియు మోక్షని చూసింది. హాయ్ హాన్సమ్ అని నవ్వుతూ పలకరించింది తను. హాయ్ అంటూ ఆమె ముందుకి చేతిని పెట్టాడు డ్యాన్స్ చేయడానికి అన్నట్టుగా. ఎగిరి గంతేసినంత పని చేసి అతని చేతిని అందుకుంది సంతోషంగా సరియు. సరియు నడుము చుట్టూ చేతులు వేసి ఆమెతో పాటు డ్యాన్స్ చేస్తున్నాడు మోక్ష్. మోక్ష్ కావాలని చేస్తున్నాడని అర్థమైపోయింది. అతన్ని చూస్తూ పళ్ళు నురుకుంది అదితి. కోపంగా అతనికి ఫోన్కి మెసేజ్ చేసింది. సౌండ్ వచ్చినా పట్టించుకోలేదు అతను. వెంటనే కాల్ చేసింది అతనికి. ఫోన్ కాల్ వస్తుంది, 1 minute అని సరియకు చెప్పి ఫోన్ తీసుకుని పక్కకు వచ్చాడు మోక్ష్. కడుపులో తిప్పినట్టుగా ఉంటే వాష్రూమ్కి వెళ్ళిపోయింది సరియు. మొత్తం కక్కేసింది ఆమె. హలో, కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మాట్లాడాడు మోక్ష్. ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగింది అదితి. చూస్తున్నావు కదా, కనిపించడం లేదా నీకు అని అన్నాడు మోక్ష్. నీతో మాట్లాడాలి అని అసహనంగా అంది. ఏం మాట్లాడాలి అని అడిగాడు నిర్లక్ష్యంగా. చాలా ఇంపార్టెంట్. ఏంటో చెప్పు. ఇలా కాదు, పర్సనల్గా. ఓకే అంటూ అదితి ఏదో చెప్పబోయే లోపే కాల్ కట్ చేశాడు. చాలా కోపం వచ్చేసింది ఆమెకి. ఒంట్లో ఓపిక లేక అదితి దగ్గరికి పడుతూ లేస్తూ వచ్చింది సరియు. సరియు, వాట్ హ్యాపెండ్ అని కంగారు పడిపోయింది అదితి. అదితి, నేను టైర్డ్ అయిపోయాను, హోటల్కి తీసుకెళ్ళు అని చెప్పింది సరియు మత్తుగా తూగుతూ. సరియు డ్రింక్ చేసిందని అర్థమై ఆ స్మెల్కి కడుపులో తిప్పింది అదితికి. ముఖం వికారంగా పెట్టుకుని సరియుని కార్ దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. నేను సరియుని హోటల్కి తీసుకువెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా అక్కడికే రా అని మోక్షకి మెసేజ్ చేసింది అదితి. వెంటనే కార్ స్టార్ట్ చేసి అప్పటికే సరియు ఉన్న హోటల్ వైపుకి మళ్లించింది. పబ్లో ప్రియసఖి కోసం వెతుకుతున్న మోక్షకి అదితి కనిపించలేదు. ఆమెకి కాల్ చేయడానికన్నట్టు మొబైల్ బయటకు తీయగానే ఆమె పెట్టిన మెసేజ్ కనిపించింది అతనికి. అక్కడి నుంచి వెంటనే సరియు ఉన్న హోటల్ వైపుకి బయలుదేరాడు మోక్ష్. అప్పటికే సరియుకి జాగ్రత్తలు చెప్పి రూమ్ లాక్ చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది అదితి. తన్నే కోపంగా చూస్తున్న మోక్ష్ దగ్గరికి వెళ్ళింది ఆమె. బుద్ధుందా నీకు? అతను ఎందుకు తిడుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి. ఏమైంది మోక్ష్? అతని దగ్గరికి వెళ్ళి అడిగింది అదితి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? నీ మీద నాకు హక్కు లేదు అదితి, కానీ చెప్తున్నాను విను. మీరు వెళ్ళిన పబ్ ఎంత ప్రమాదకరమో తెలుసా? నీకు తెలిసి కూడా ఎలా వెళ్ళావు అక్కడికి? నీ ఫ్రెండ్ రమ్మనగానే వెళ్ళిపోతావా? అంతేకాకుండా ఎవరిని తోడు కూడా తీసుకెళ్ళలేదు అని గట్టిగా అన్నాడు కోపంగా మోక్ష్.
నిజంగా నాకు తెలీదు. సరియు రమ్మంటుంటే అని నసిగింది అదితి. ఇంకోసారి వెళ్ళకు అని చిన్నబుచ్చుకున్న ఆమె ముఖాన్ని చూస్తూ కాస్త కోపాన్ని తగ్గించుకొని అన్నాడు మోక్ష్. అలాగే అన్నట్టు తల ఊపింది. వెళ్దాం పద అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. నీ బైక్ ఇక్కడే ఉంచు, కారులో వెళ్దాం ఆమె తలదించుకుని చెప్పింది. ఆమె ప్రవర్తన వేరుగా ఉందని కనిపెట్టేశాడు మోక్ష్. సరే పద అంటూ అదే హోటల్లో పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసి అదితి కార్ దగ్గరికి వచ్చాడు. నువ్వు డ్రైవ్ చేస్తావా అని అడిగింది అతన్ని. "మ్మ్" అంటూ ఆమె దగ్గర ఉన్న కార్ కీస్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మోక్ష్. పక్కన కూర్చుంది అదితి. ఇద్దరి ప్రయాణం మౌనంగా సాగుతోంది. స్టాప్ స్టాప్ అంటూ అరిచింది అదితి. ఎక్కడెందుకు అంటూ చుట్టూ చూశాడు మోక్ష్ కూడా. నాకు ఆ బంచ్ మీద కాసేపు కూర్చోవాలని ఉంది అని చెప్పింది అదితి. ఒకసారి పైకి చూడు, వర్షం వచ్చేలా ఉంది అని మోక్ష్ అన్నాడు. అదే ప్లేస్లో అదితికి ప్రపోజ్ చేశాడు అతను. కానీ ఆమె ఒప్పుకోలేదు. అందుకే కాస్త దిగులుగా ఉంది అతనికి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది వీలైనంత తొందరగా అతనికి. ఏం కాదులే, ఓ 10 నిమిషాలకు కూర్చుని వెళ్ళిపోదాం ప్లీజ్ అని అడిగింది ఆమె అతన్నే చూస్తూ. సరే అన్నట్టుగా కార్ డోర్ తీసుకుని బయటికి వచ్చి చుట్టూ చూస్తున్నాడు. అదితి బెంచ్ మీద కూర్చుంది. ఇలారా ఇక్కడ కూర్చో మోక్ష్ అని పిలిచింది. పర్లేదు అని ముఖం తిప్పుకున్నాడు. నా మీద కోపంగా ఉన్నావా అని అడిగింది అదితి. అదేం లేదు, పక్కన కూర్చుంటే నా నోరు ఊరుకోదు, నీకేమో కోపం వస్తుంది అని సీరియస్గా ముఖం పెట్టుకుని చెప్పాడు మోక్ష్. అతని మాటలకు నవ్వొస్తోంది ఆమెకు. చిన్నపిల్లాడిలా అలిగినట్టు మాట్లాడుతున్నాడు అతను. నువ్వేం మాట్లాడినా నేనేం అనను, వచ్చి కూర్చో అని మరోసారి పిలిచింది ఆమె. ఆమె అంతగా అడుగుతుంటే కాదనలేక ఆమె సాన్నిహిత్యం కోరుకుంటూ పక్కనే కూర్చున్నాడు మోక్ష్. అతని చేతిని పట్టుకుంది అదితి. ఆశ్చర్యంగా చూశాడు మోక్ష్. తన చేతి వేళ్లతో అతని చేతి వేళ్లను బంధించి అతని భుజం మీద తలవాల్చింది ఆమె. అదితి పనులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మోక్షని. బేబీ, బాగానే ఉన్నావా నువ్వు అని అడిగాడు అతను తెగ షాక్ అయిపోతూ. "మ్మ్, ఏమైంది అలాగే ఉండిపోయి అడిగింది. ఏదో చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆమె చెంప మీద చేయి వేసి అడిగాడు. ఏమనుకుంటున్నావు, నీ మనసులో ఏముంది అని అడిగాడు. నేనేమీ అనుకోవట్లేదు, ఈ క్షణం ఇలా ఉండాలనిపిస్తుంది, ఉంటున్నాను, ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా అంటూ నవ్వు ఆపుకుంటూ చెప్పింది అదితి. ఆ మాట కోపం వచ్చి ఆమె చేతి నుండి తన చేతిని విడిపించుకుని, ఇంకోసారి ఫ్రెండ్స్ అంటే ఊరుకొని చెప్తున్నా, అర్థమైందా అని గట్టిగా చెప్పాడు కోపంతో. ఏం చేస్తావు అంటాను, ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా అంటూ నవ్వుతూ అతన్ని చూస్తుంది అదితి. కాదు 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 అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టుకుని సీరియస్గా చెప్పాడు మోక్ష్. అతన్ని అతను సున్నితంగా పట్టుకోవడం వల్ల నొప్పి లేదు ఆమెకి. అవును, నువ్వు నేను ఫ్రెండ్స్, అంతకుమించి ఇంకేముంది మన మధ్య అని అంటూ అతన్ని రెచ్చగొట్టింది అదితి. అతనితో ఇలా మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది ఆమెకి. అతని దగ్గర ఉంటే ఇంకేం గుర్తురాదు తనకి. ఎందుకో అది కూడా తెలీదు. అదితికి దగ్గరగా ఉన్న విషయం గుర్తొచ్చి ఆమె ముఖాన్ని చూశాడు. ఆ అందమే కదా అతన్ని కట్టిపడేసింది. ఆ అమాయకత్వమే కదా అతన్ని ఆమె కోసం ఏదైనా చేసేలా చేసింది. ఆమె పెదవుల మీద అతని చూపు పడ్డా ముద్దు పెట్టాలనే ఆలోచన వచ్చి ముందుకు కదిలాడు. మోక్ష బ్రెయిన్లో ఏమి రన్ అవుతుందో అర్థమై గట్టిగా కళ్ళు మూసేసుకుంది అదితి. మెల్లిగా ముందుకు వంగాడు, ఆమెకి ముద్దు పెట్టడానికి అన్నట్టుగా. అతని వెచ్చటి ఊపిరి ఆమె ముఖాన్ని తాకుతోంది. ఇంకా కళ్ళు గట్టిగా మూసేసింది. అంతకుముందు ఒకసారి అలాగే ముద్దు పెట్టడం వల్ల అదితి వారం రోజులు మాట్లాడలేదన్న విషయం గుర్తొచ్చి టక్కున దూరం జరిగాడు మోక్ష్. అతను దూరం అయ్యాడని చెప్పడానికన్నట్టు ఆమె నుంచి అతని ఊపిరి కూడా దూరమైంది. కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూసింది అతన్ని. అందుకే నేను ఇక్కడ కూర్చోను అని చెప్పాను అంటూ గబుక్కున బెంచ్ మీద నుంచి లేచి, బేబీ ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్దాం పదా అంటూ ముందుకు కదులుతున్న మోక్ష్ చేతిని పట్టుకుని ఆపింది అదితి. మోక్ష్ అడుగులో ఆగిపోయాయి. లేచి అతనికి ఎదురుగా నిలబడి కాళ్ళు పైకి ఎత్తి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అదితి. సంభ్రమాశ్చర్యాలకు గురైపోయాడు మోక్షనారాయణ్. సారీ అని అతని చేతిలో చెయ్యేసి అతన్నే చూస్తూ చెప్పింది అదితి.
ఇంకా నమ్మకం కలగలేదు. నాకోకే చెప్తున్నావా నువ్వు అని అడిగాడు. లేదు అంటూ నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతుంటే గట్టిగా ఆమె చేతిని పట్టుకున్నాడు మోక్ష్. ఓరగా తల తిప్పి వెనక్కి చూసింది. వదులు మిస్టర్ మోక్ష్ అని అంది. నేనైతే ఫుల్ షాక్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేసిందంతా నిజమేనా అని అంటూ నుదురు తడుముకుంటూ అన్నాడు మోక్ష్. ఏమో నాకేం తెలుసు అంటూ అతని చేతిని విడిపించుకుంటుంటే ఆమె ముంజెత్తి దగ్గర పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు మోక్ష్. అలాగే అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అదితి. సన్నగా చినుకులు వాళ్ళ మీద పడుతూ రాలుతూ ఉన్నాయి. మోక్ష్ వర్షం పడుతుంది పదా అంటూ అతని చెయ్యి విడిపించుకుంటుంటే వర్షంలో రొమాన్స్ బావుంటుంది అంట, ట్రై చేద్దామా అంటూ సూటిగా అదితి కళ్ళలోకి చూశాడు మోక్ష్. అడ్డంగా తల ఊపింది అదితి. మోక్ష్ ముందుకు వస్తుంటే అతన్ని గట్టిగా నెట్టేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె కారులో కూర్చుంది. ఆమెని అందుకోలేక వెళ్ళి అతను కారులో కూర్చున్నాడు. అదితి మీదకి రాబోతుంటే అతని నోటి మీద చెయ్యి అడ్డు పెట్టింది ఆమె. ఏమైందన్నట్టుగా అదితి కళ్ళల్లోకి చూశాడు మోక్ష్. అడ్డంగా తల ఊపింది. ప్లీజ్ అన్నట్టు ముఖం పెట్టాడతను. త్వరగా ఇంటికి వెళ్ళాలి, వర్షంలో తడిచి చలేస్తోంది అని చెప్పింది అదితి. ఉసూరుమంటూ కార్ స్టార్ట్ చేశాడు మోక్ష్. దేవిగారికి ఈ భక్తుని మీద కరుణ ఎలా పొంగింది అంటూ ఒకసారి ఆమెను చూసి రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అతను. కరుణ అదేం లేదే అంటూ విండోలో నుంచి చేతులు బయటికి చాటి చినుకులతో ఆడుతోంది. మరి తమర్లో ఈ మార్పుకి కారణమేమిటో అని అడిగాడు. మార్పా అదేం లేదంటూ అతన్ని చూడకుండా మరోవైపు చూస్తోంది అదితి. ఇంతకుముందు నీ కళ్ళల్లో కనబడే బాధ ఈరోజు కనిపించట్లేదు, ఏదో ప్రశాంతత కనిపిస్తోంది అని ఆమె వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు మోక్ష్. అతన్నే చూస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ చిరునవ్వుతో చెప్పింది అదితి. ఆ నిర్ణయం తనని ఎంచుకోవడమే అని మోక్ష్ అనుకున్నాడు. అతన్ని దూరం చేసుకోవడమే అని అతనికి ఏమాత్రం తెలుసు? ఆమె సమాధానానికి చిన్నగా నవ్వి ఆమె ఇంటి ముందు కారు ఆపాడు. నువ్వు కారు తీసుకెళ్ళు, నేను రేపు ఉదయాన్నే వస్తాను అంటూ చిరునవ్వుతో చూసింది అతన్ని. ఓకే, నువ్వు వస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అంటూ కళ్ళు ఎగరేశాడు మోక్ష్. నువ్వేమైనా హీరోవి అనుకుంటున్నావా అంటూ అతన్నే చూసింది ఆమె. అఫ్ కోర్స్ అన్నాడు జుట్టు చెరుపుకుని ఫోజ్ కొడుతూ. కార్ డోర్ ఓపెన్ చేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తబోతుంటే ఆమె రెక్క పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేశాడు మోక్ష్. ఉలిక్కిపడి కంగారుగా చూసింది అతన్ని. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు అన్నట్టున్నాయి అతని చూపులు ఆమె వైపు. మోక్ష్ ప్లీజ్ వదులు అని అంటూ బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టుకుంది అదితి. అడ్డంగా తల ఊపాడు. వదలను అన్నట్టుగా మోక్ష్. ప్లీజ్, నాకు ఇవన్నీ అలవాటు లేదు అంటూ అమాయకంగా ముఖం పెట్టింది అదితి. అంటే నాకేనా అలవాటు, నీతో తప్ప నాకు ఎవరితో ఎక్స్పీరియన్స్ లేదు, నీతో ఎక్స్పీరియన్స్ కావాలి అంటూ ముందుకు వంగుతుంటే మోక్ష్ వద్దు, నాకు కంగారుగా ఉంది అంటూ వెనక్కి వాలింది. ఒకసారి ట్రై చేసి చూడు, అలవాటవుతుంది అంటూ ఆమె మీదకి వెళ్తున్నాడు మోక్ష్. అతని శరీరానికి ఆమె శరీరానికి మధ్యలో అసలు కాలినే లేదు. కంగారుగా చూసింది అతని వైపు. గ్లాస్ డోర్ని పైకి ఎత్తేశాడు మోక్ష్. అతని చేతిని ఆమె చెంప మీదకి చేర్చాడు. వెచ్చగా తగిలింది అతని స్పర్శ ఆమెకి. పరవశంగా అతిథి కళ్ళు మూసుకుపోయాయి. చలికి వణుకుతున్న ఆమె పెదవుల మీద మెల్లిగా పెదవులు నిలిపాడు మోక్ష్. ఆ టైంలో తను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియలేదు అదితికి. అతని వెచ్చటి ముద్దులో మునిగిపోయింది. అదితి పెదవులు వదిలి ఆమె ముఖం వైపు చూశాడు. ఇంకా కళ్ళు మూసుకొనే ఉంది ఆమె. నునుపుగా ఉన్న ఆమె మెడ మీద అతని చూపు పడింది. ఆమె కంఠం మీద అతని పెదవుల ప్రయాణం సాగింది. ఉలిక్కిపాటుగా ఇంకాస్త గట్టిగా కళ్ళు మూసేసింది అదితి. ఇంకా కిందకు వెళ్ళిపోతున్నా అతని పెదవుల ప్రయాణం దాటికి గట్టిగా అతన్ని నెట్టేసి ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చుంది అదితి. అతన్ని చూడకుండా కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అదితి ఫోన్ బ్యాగ్ కారులోనే ఉండిపోయింది. తర్వాత రోజు ఎలాగో వస్తుంది కదా అని అప్పుడు ఇవ్వచ్చులే అనుకుని ఇంటికి బయలుదేరాడు. చాలా అంటే చాలా సంతోషంగా మోక్ష్. అదితి అంటూ తన మామయ్య పిలవడంతో గత జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చింది ఆమె. కళ్ళు తుడుచుకొని ముఖం మీద నవ్వు పులుముకొని ఆమె బయటికి వచ్చింది.
ఇప్పుడు మనం ప్రస్తుతంలోకి వచ్చామండి. ఒకసారి గమనించండి. ఏమన్నా కావాలా మావయ్య అని అడిగింది అదితి. ఏమీ వద్దు తల్లి. నిన్ను కలవడానికి మీ నాన్న వచ్చారు అని చెప్పి ముభావంగా వెళ్ళిపోయారు ఆయన. ఏదో జరిగిందని మాత్రం అర్థమైపోయింది. హాల్లోకొచ్చింది అదితి. మయాంక్ ఫోటో వైపు దీర్ఘంగా చూస్తున్నాడు అదితి తండ్రి సుధాకర్. ఎలా ఉన్నారు నాన్న అని అడిగి కిచెన్లోకి వెళ్తుంటే, ఇప్పుడేం వద్దు అదితి, నీతో మాట్లాడాలి, ఇలా రా అని తన తండ్రి అనగానే మౌనంగా వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది ఆమె. చెప్పడానికి తడబడుతున్నట్టున్న సుధాకర్ని చూసింది. పర్వాలేదు చెప్పండి నాన్న, ఏమైంది అని అడిగింది అదితి. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అదితి, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అని అన్నాడు సుధాకర్. ఎందుకు నాన్న, తండ్రి ఇంటికి ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాలేదు అదితికి. కథ కొనసాగుతోంది. ఇంతకీ అదితి తండ్రి ఎందుకు ఆమెను మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు? మయాంక్ పోయాక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోగలదా? మోక్ష్ రాకకి కారణం ఏంటి? అంతగా మోక్షని ప్రేమించిన అదితి మయాంక్ని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు, ఎందుకు అక్కడ ఉన్నట్టు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథను మీరు ఇంకా చూడాల్సిందే. ఇంకా ఇంకా బాగుంటుంది, మిస్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ.